ఫ్రెండ్స్, ఈ వీడియో లోపట తెలంగాణ స్టేట్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 సంవత్సరంలో జరిగినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి 30 బిట్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏ విధంగా రాబట్టాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్సర్స్ రాబట్టడం కోసం కొన్ని సింపుల్ ట్రిక్స్ కూడా తెలియజేశాను. ఏ టాపిక్స్ వస్తాయో కూడా ఈ వీడియో ద్వారా మీరు ప్రతి బిట్టులో తెలియజేస్తూ ఉంటాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వ్యక్తి కూడా టెట్లో 30 మార్క్స్కి 30 ఇంగ్లీష్కు సంబంధించి స్కోర్ చేయడానికి కాన్ఫిడెన్స్ పొందండి. ముందుగా ఫస్ట్ బిట్ ఏమొచ్చిందో చూద్దాం. వీ డిడ్ నాట్ మీట్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. ది అండర్లైన్ పార్ట్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ బై. వాట్ ఆర్ ద ఆప్షన్స్ గివెన్? హ్యాడెంట్ మెట్, విల్ నాట్ హ్యావ్ మెట్, హ్యావెంట్ మెట్, హ్యాజెంట్ మెట్. సో ఈ అండర్లైన్ చేసినటువంటి భాగాన్ని రీప్లేస్ చేయండి అంటున్నారు. రీప్లేస్ చేయండి అంటే దీన్ని తొలగించి వేరేది పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని తీసుకొని దీని ప్లేస్లో పెట్టాలి. సో పెట్టాలి అంటే కరెక్ట్ మీనింగ్ సెట్ అవ్వాలి. ఇది దేనికి సంబంధించింది? డిడ్ నాట్ మీట్ అనేది పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ టెన్స్కు సంబంధించినటువంటి విషయం ఫస్ట్ది ఇవ్వటం జరిగింది. టెట్ లోపల తప్పనిసరిగా టెన్సెస్కు సంబంధించినటువంటి మినిమం 1 బిట్ అయితే తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ కరెక్టా కాదా చూద్దాం. డిడ్ నాట్ మీట్ ఫర్ మెనీ ఇయర్స్ అనేది తప్పనిసరిగా రాంగ్. మనం జనరల్గా టైం తెలియజేసి దాని ముందు ఫర్ లేదా సిన్స్ అనే ప్రిపోజిషన్స్ వాడినట్లయితే మనం ఉపయోగించవలసినటువంటి టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ కానే కాదు. ఇక్కడ డిడ్ నాట్ మీట్ అనేది సింపుల్ పాస్ట్ అని తెలియజేస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తేనేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది. కాబట్టి దీనిని తొలగించి ఏం పెట్టాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ పెట్టాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించి 2 ఆప్షన్స్ ఉన్నాయి, హ్యావెంట్ మెట్, హ్యాజెంట్ మెట్. ఈ రెండిట్లోనే తీసుకోవాల్సి ఉంది. ఈ రెండు పూర్తిగా రాంగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఉన్నాయి హ్యావెంట్ మెట్, హ్యాజెంట్ మెట్ కూడా. ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు డిసైడ్ చేద్దాం. ఇక్కడ వి అనేది ఉంది. సబ్జెక్ట్ ప్లూరల్గా ఉన్నప్పుడు మనం హ్యాజ్ తీసుకోకూడదు. హ్యాజ్ అనేది హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మాత్రమే హ్యాజ్ తీసుకోవాలి. మిగతా సందర్భాల్లో హ్యావ్ తీసుకోవాలి. సో ఇక్కడ హీ, షీ, ఇట్ లేదు కాబట్టి మనం హ్యావెంట్ మెట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నాట్ ఎందుకు వచ్చిందంటే ఇవ్వబడినటువంటి సెంటెన్స్లో కూడా నాట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ నాట్ అనేది ఉండటం జరిగింది. సెకండ్ బిట్ చూడండి. దెర్ ఈజ్ నో నీడ్ టు రేకప్ అన్ ఓల్డ్ డిస్ప్యూట్. ది అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్ మీన్స్. ఈ అండర్లైన్డ్ పార్ట్ యొక్క మీనింగ్ ఏదో చూడండి అన్నారు. డిస్ప్యూట్ అంటే గొడవ, నో నీడ్ అంటే అవసరం లేదు, రేకప్ మళ్ళీ పునరుద్ధరించడం, అయిపోయిన గొడవను మళ్ళీ ప్రారంభించాల్సిన అవసరం లేదు అనేది మీనింగ్ ఉంది. ఈ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏదో చూద్దాం. రివైవ్, రిటర్న్, ఫర్గెట్, ఫర్గివ్. రిటర్న్ అంటే వెనక్కి రావటం, ఫర్గెట్ అంటే మర్చిపోవటం, ఫర్గివ్ అంటే క్షమించటం, రివైవ్ అంటే తిరిగి ప్రారంభించటం. ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది కదా, అయిపోయిన గొడవ మళ్ళీ అవసరం లేదని. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ రివైవ్. థర్డ్ బిట్ చూద్దాం. హిజ్ కరేజ్ వన్ హిమ్ ఆనర్. ది అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ ఏ ఆర్ యాన్. వాట్ ఆర్ ద ఆప్షన్స్? నౌన్, క్వాంటిఫైయర్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్. సో చూడండి, ఇది ఏ భాషా భాగం అంటున్నాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి కూడా తప్పనిసరిగా వెయిటేజ్ అనేది టెట్లో ఉంది. 1 మార్క్ గ్యారంటీ, లేదా కొన్ని సందర్భాల్లో 2 మార్క్స్ కూడా రావచ్చు. ఇక్కడ మనకి థర్డ్ బిట్టే పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన రావడం జరిగింది. హిజ్ కరేజ్ వన్ హిమ్ ఆనర్. అతని ధైర్యం అతనికి గౌరవాన్ని తెచ్చింది. గౌరవం, ఆనర్ అంటే గౌరవం. సో గౌరవం అనేది ఏ విధంగా వాడబడింది? ఇక్కడ నౌన్, నామవాచకంగా వాడబడింది. సో ఇక్కడ ఏది? ఆప్షన్ నౌన్. మరి క్వాంటిఫైయర్ అంటే క్వాంటిటీని తెలియజేసే పదాలని క్వాంటిఫైయర్స్ అంటావు. సమ్, ఫ్యూ, మెనీ ఇట్లాంటి వాటిని. యాడ్వర్బ్ అంటే సహాయక్రియ, అడ్జెక్టివ్, విశేషణం. ఇవేది కాదు. కరెక్ట్ ఆప్షన్ మాత్రం కేవలం నౌన్ మాత్రమే. బిట్ చూద్దాం. సో ఫోర్త్ బిట్ ఏమొచ్చింది? క్యాలిగ్రఫీ ఈజ్ ఏ డాష్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ ఫార్మల్ గ్రీటింగ్స్, అనౌన్స్మెంట్స్ అండ్ ఇన్విటేషన్స్. క్యాలిగ్రఫీ అనేది నీట్ హ్యాండ్ రైటింగ్ సంబంధించినటువంటి విధానాన్ని క్యాలిగ్రఫీ అంటాం. సో జనరల్గా ఆప్షన్స్ ఏమిచ్చాడు? అథెంటిక్, అథెంటిక్ అంటే నిజమైన, తప్పులు లేని అని అర్థం. లెజిబుల్, అందమైన. డీకోడింగ్, కోడింగ్ ఆపోజిట్ డీకోడింగ్. డెకరేటివ్, ఆకర్షణీయంగా అంటే డెకరేట్ చేయటం. సో క్యాలిగ్రఫీ అనేది జనరల్గా నీట్ హ్యాండ్ రైటింగ్ అనుకున్నాం. నీట్ హ్యాండ్ రైటింగ్ని క్యాలిగ్రఫీ అంటాం, లేదా లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ లెజిబుల్ అంటే నీట్ అని అర్థం, అందంగా రాయటం అని అర్థం. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ లెజిబుల్. ది హౌస్ వాజ్ అ డాష్ వెన్ ద ఓనర్ వాజ్ ఆన్ ఏ హాలిడే. ఇంట్లో ఓనర్ లేనప్పుడు ఏం జరుగుతుంది? అదే మీనింగ్ ఇక్కడ అడుగుతున్నాడు. పాస్ట్ టెన్స్లో ఉంది. చూడండి ఆప్షన్స్. ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. బ్రోకెన్ డౌన్, బ్రోకెన్ అప్, బ్రోకెన్ ఆఫ్, బ్రోకెన్ ఇంటూ. మీరు ఈ పదాలన్నీ వినే ఉంటారు. బ్రేక్ డౌన్, బ్రేకప్, బ్రేక్ ఆఫ్, బ్రోకెన్, బ్రేక్ ఇంటూ అనేది ఇవన్నీ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. వర్బ్ 3లుగా వాడబడ్డాయి ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం. బట్ మీరు వర్బ్ 1లుగా తెలుసు. బ్రేక్ డౌన్ అంటే పాడైపోవటం, పని చేయకుండా ఉండటం, వెహికల్స్ మొదలైన వాటిని. బ్రోకెన్ అప్ అంటే బ్రేకప్ అంటే సెపరేట్ అవ్వటం.
అంటే రిలేషన్ కనుక పర్టికులర్గా ఇక్కడ బ్రోకెన్ ఆఫ్ అంటే విడదీయటం రిలేషన్ సంబంధించి కాకుండా ఇక్కడ బ్రోకెన్ ఇంటూ అంటే చొరబడటం. సో ఇక్కడ ఇంట్లో ఓనర్ లేనప్పుడు దొంగలు చొరబడ్డారు, దూరారు అనే మీనింగ్ లో వాడబడేటువంటి వర్డ్ ఫ్రేజల్ వర్బ్ బ్రోకెన్ ఇంటూ. అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ లో వాడబడింది, ఇక్కడ ప్యాసివ్ స్ట్రక్చర్ లో ఉంది కాబట్టి బ్రేక్ ఇంటూ, బ్రోక్ ఇంటూ, బ్రోకెన్ ఇంటూ. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మీరు ఆన్సర్స్ రాయినప్పుడు తెలియనప్పుడు ఒక్కోసారి ఏం చేయాలంటే ఏది కరెక్ట్ కాదనుకుంటారో వాటిని ఎలిమినేట్ చేసి మిగతాది మీకు తెలియకపోయినా ఇవి 3 అయితే కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని ఆప్షన్గా ఎంచుకోండి, తప్పనిసరిగా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. 6th బిట్కి వెళ్దాం మనం. వాట్ మేక్స్ దీస్ హోల్స్? ద సెంటెన్స్ కెన్ బి రిటన్ యాజ్. సో చూడండి, వాట్ ఆర్ దీస్ హోల్స్ మేడ్ బై, వాట్ దీస్ హోల్స్ ఆర్ మేడ్ బై, వాట్ ఆర్ దీస్ హోల్స్ మేడ్, వాట్ దీస్ హోల్స్ ఆర్ మేడ్. సో చూస్తే ప్యాసివ్ వాయిస్ లో రాయాలనేది క్లియర్ గా తెలుస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ చూస్తే. సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ లో కంపల్సరిగా బై అనేది ఉంటుంది, ఈ రెండిట్లో బై లేదు కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేసి పడేద్దాం ముందు. సో జనరల్గా ఇక్కడ ఏ టెన్స్ లో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు మనకు ప్యాసివ్ వాయిస్ లో కంపల్సరిగా యామ్, ఈజ్, ఆర్ అనే 3 పదాలు వచ్చేసి తప్పనిసరిగా వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ లో ఉండాలి. ఇక్కడ చూస్తే ఈ రెండిట్లో కూడా ఉంది, యామ్, ఈజ్, ఆర్. చూసారా, ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ మేడ్ ఉంది, ఇక్కడ మేడ్ ఉంది, రెండు కరెక్ట్ అవుతున్నాయి కదా. అయితే ఇక్కడే ఉంది తేడా. ఇక్కడ చూస్తే జనరల్గా ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్ లో ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి మధ్యలో ఉండాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత మెయిన్ వర్బ్ రావాలి, ఆ రెండింటి మధ్యలో సబ్జెక్ట్ రావాలి. ఇక్కడ చూస్తే ఆ స్ట్రక్చర్ కేవలం ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉంది కాబట్టి కేవలం ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్. కాకపోతే ఇక్కడ మీకు కొంచెం కష్టంగా ఎందుకు అనిపించిందంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లో మార్చడం కాబట్టి కొంత డిఫికల్ట్గా అనిపించింది. మన వీడియోస్ ఉన్నాయి చూడండి టాపిక్ వీటన్నిటికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, the children had better go to bed early, Maya said. The sentence can be written as. చూస్తే తెలుస్తూనే ఉంది, ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది. ఇంతకు ముందు ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కంపల్సరీగా వస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా మినిమం 1 బిట్ లేదా 2 బిట్స్ అనేది వస్తాయి. సో మాయా సెడ్ అనేది ఉంది కాబట్టి మాయా సెడ్ ఎసెప్టివ్ సెంటెన్స్ ఇది, మాయా సెడ్ దట్. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ హ్యాడ్ బెటర్ అనేది సజెషన్ ఇవ్వటం కోసం మనం జనరల్గా ప్రిఫరెన్స్ లో వాడతాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం నో చేంజెస్. మాయా సెడ్ దట్ ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ. ద 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. చూడండి, వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. హైదరాబాద్ లాగా ఇండియాలో కొన్ని సిటీస్ మాత్రమే పెద్దగా ఉన్నాయి. ఇదే మీనింగ్ వచ్చే ఆప్షన్ ఇంకోటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది, హైదరాబాద్ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా అన్నాడు. సో అక్కడ ఈ మీనింగ్ లేదు కదా, హైదరాబాద్ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ సిటీ అన్న మీనింగ్ అది కదా, హైదరాబాద్ లాగా ఇంకొన్ని సిటీస్ పెద్ద ఉన్నాయి అన్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నో అదర్ సిటీ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. కొన్ని సిటీస్ ఆల్రెడీ హైదరాబాద్ అంత బిగ్గా ఉన్నాయి అంటున్నాడు కాబట్టి ఇది కూడా తప్పే. థర్డ్ వన్, హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా అన్నాడు. హైదరాబాద్ ఒక్కతే బిగ్గెస్ట్ సిటీ అని లేదు, ఇక్కడ హైదరాబాద్తో పాటు మరికొన్ని సిటీస్ కూడా ఉన్నాయి అనేది మీనింగ్. సో 4th ఆప్షన్ ఏంటి, హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. చాలా సిటీస్ కంటే హైదరాబాద్ అనేది పెద్దది. దీని అర్థమైంది అన్నిటికంటే కాదనే కదా. సో ఇది 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఈ టాపిక్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించింది, చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మన వీడియోల్లో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఇంకా కూడా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి టెట్కి సంబంధించి సెపరేట్ వీడియోస్ కూడా చేస్తా. డోంట్ వరీ ఇఫ్ ఐ హ్యావ్ బీన్ లేట్ టు నైట్, ది అండర్లైన్డ్ పార్ట్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ బై. ఇఫ్ ఐ హ్యావ్ బీన్, ఇఫ్ క్లాజ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడ ఇది తప్పుగా ఇవ్వటం జరిగింది, దీన్ని రీప్లేస్ చేయండి అంటున్నాడు. నేను ఆలస్యం అయితే నువ్వు ఆందోళన చెందవద్దు, ఇది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది తప్పు. సో ఆప్షన్స్ ఏంటి, వెన్ ఐ యామ్, వెన్ ఐ విల్ బి. ఇక్కడ ఆల్రెడీ ఇఫ్ ఉంది కాబట్టి వెన్ తోటి పని లేదు. ఇలా ఇక్కడ చూసారు, ఇక్కడ కంజంక్షన్ ఇఫ్ ఉంది, ఇక్కడ చూస్తేనేమో వెన్ తోటి ఉన్నాయి కాబట్టి వీటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈజీగా. థర్డ్ వన్ చూడండి, ఇఫ్ ఐ యామ్, ఇఫ్ ఐ విల్ బి. ఇఫ్ ఐ యామ్ అనేది కరెక్ట్ అవుతుంది. నేను ఆలస్యం అయితే, ఇఫ్ ఐ యామ్ లేట్ డోంట్ వరీ, నేను ఆలస్యం అయితే నువ్వు ఆందోళన చెందవద్దు. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నో వన్ బిలీవ్డ్ రాజ్ ఎట్ ఫస్ట్. ముందు రాజుని ఎవరు నమ్మలేదు, బట్ హీ డాష్ టు బి రైట్, కానీ అతనే రైట్ అని చివరికి తేలింది. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ది సెంటెన్స్. సో ఆప్షన్స్ ఏమున్నాయి చివరికి అని తెలియాలంటే, ఫైనల్ గా రిజల్ట్ రావటాన్ని ఏమంటాం చూడండి, టర్న్డ్ అప్, టర్న్డ్ అవే, టర్న్డ్ డౌన్, టర్న్డ్ అవుట్. టర్న్డ్ అవే అంటే సెపరేట్ చేయటం,
టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయటం. సో ఇక్కడ ఉన్నటువంటి మీనింగ్ మనకి ఏముంది, టర్న్డ్ అవుట్. సో దిస్ ఈస్ ది ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. చూస్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. సో ఇది కంపల్సరిగా మీకు వస్తుంది. ఏంటది, 4 సెంటెన్సెస్ ఇచ్చేసి వాటిని సీక్వెన్స్ లో రాయమంటారు, వరుస క్రమంలో. దీన్ని జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ అంటా ఉంటారు. చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ, స్విమ్మర్స్ డ్రౌన్ మౌంటైనీర్స్ ఎట్సెట్రా. రెండవది చూస్తే పీక్యూ, ఆల్మోస్ట్ ఆల్ స్పోర్ట్స్ క్యారీ రియల్ రిస్క్స్. సో మీకు ఆన్సర్స్ ఎలా వస్తాయో చెప్దాం వీటిని చదివే బదులు. అండ్ దీస్ ఆర్ ది 4 ఆప్షన్స్. మనకి ఆన్సర్స్ ఈ 4గింట్లో ఒకటి చూజ్ చేసుకోవాలి, 1, 2, 3, 4. సీక్వెన్స్లో పెట్టేటప్పుడు ఫస్ట్ సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తా. ఫస్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. జనరల్గా అయితే ఫస్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయడం కోసం యాక్చువల్గా ప్రాపర్ నౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ సెంటెన్స్గా తీసుకోవచ్చు. అలా ప్రాపర్ నౌన్స్ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ముఖ్యమైనటువంటి లీడ్ సెంటెన్స్, ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో అదే ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ మాట్లాడుతుంది ఈ 4 సెంటెన్స్లు చదివితే నేను ఆల్రెడీ చదివాను కాబట్టి మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్లో కూడా రిస్క్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ చర్చ. సో ఈ క్యూ అనేది ఫస్ట్ సెంటెన్స్గా రావాలి. సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చిన తర్వాత సెకండ్ సెంటెన్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సెంటెన్సే ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సెంటెన్స్ రెండవది అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ స్పోర్ట్స్ క్యారీ రియల్ రిస్క్స్. స్విమ్మర్స్ ఏంటి, రియల్ అన్నిట్లో రిస్క్ ఉందన్నాం కదా, చూడండి ఇక్కడ ఉంది. స్విమ్మర్స్ డ్రౌన్, ఏది స్విమ్మింగ్ చేసేవాళ్ళు మునిగిపోయే ప్రమాదం ఉంది. మౌంటైనీర్స్ కొండలు ఎక్కేవాళ్ళు కింద పడతారు. స్కైయర్స్ ఆర్ స్వెప్ట్ అవే, ఒక్కోసారి కొట్టుకుపోతారు స్కైయింగ్ చేసేవాళ్ళు. అదేవిధంగా బాక్సింగ్ చేసేవాళ్ళు ఒక్కోసారి దెబ్బలు తిని చనిపోయే అవకాశం ఉంది. సో ఈ సెంటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత చూడండి మిగిలినటువంటి 2, ఈ 2 మిగిలాయి. ఏ పర్సన్ స్కిల్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నో గ్యారంటీ అగెనిస్ట్ డిజాస్టర్. సో ఇన్ని ప్రమాదాలు ఉన్నా, ఎంత శక్తి టాలెంట్ ఉన్నా ప్రమాదాల నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేది థర్డ్ సెంటెన్స్. ఇక 4వది మనం చెప్పాల్సిన పని లేదు, మిగిలిన 4వది అవుతుంది. ఈ ఆప్షన్స్ ప్రకారం ఎక్కడుందో చూస్తే QPSR మనం ఇక్కడ చెప్పుకుంది. సో ఈ విధంగా చేయటం ద్వారా ప్రతి వ్యక్తి కూడా, ఇది అత్యంత సులభమైనటువంటి ఏరియా. ఇంగ్లీష్లో చదివి మీరు అర్థం చేసుకుంటే చాలు. ఫస్ట్ సెంటెన్స్ అనేది లీడ్ సెంటెన్స్ ఉండాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది సెకండ్ సెంటెన్స్ కావాలి, దానికి కనెక్టెడ్గా ఉండేది థర్డ్ సెంటెన్స్ అవుతుంది, 4th ఆటోమేటిక్గా 4వ సెంటెన్స్ అయిపోతుంది. ఐడెంటిఫై ది వర్డ్ దట్ హ్యాస్ కరెక్ట్ స్పెల్లింగ్. స్పెల్లింగ్కి సంబంధించి ఇక్కడ మనకి ఉంది, కంపల్సరిగా స్పెల్లింగ్ పైన అయితే ఒకటి రావటం జరుగుతుంది. బాలీవుడ్, ఇక్కడ ఇది తప్పు కనిపిస్తూనే ఉంది, ఇక్కడ ఈ ఉండాలి. ఆక్టోజెనేరియన్ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది, RI ఉండాలి. రిపోర్టర్, ఇది ఇక్కడ మనం ఏమంటాడు, ఐడెంటిఫై ది వర్డ్ దట్ హ్యాస్ కరెక్ట్ స్పెల్లింగ్. జాగ్రత్తగా చదువుకోవాలి క్వశ్చన్. రాంగ్ స్పెల్లింగ్ కాదు అడిగింది, కరెక్ట్ స్పెల్లింగ్ ఇది అనుకుందో కనాలి. ఇక్కడ ఈ 3 రాంగ్ స్పెల్లింగే ఉంది కాబట్టి ఇది కాదు. ఇది చూడండి, రికగ్నైజెన్స్. సో ఇక్కడ మాత్రమే కరెక్ట్ స్పెల్లింగ్ ఇవ్వబడింది, ఈ 3 స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి ఇది మాత్రమే మీరు కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఎలా మార్క్స్ అంటే, ఎక్కువగా ఇంగ్లీష్ బుక్స్ ఎవరైతే చదువుతుంటారో, న్యూస్ పేపర్స్ మొదలైనవి, వాళ్ళు మాత్రమే స్పెల్లింగ్స్లో మార్క్స్ తెచ్చుకుంటారు. దీనికి షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదు. ద వర్డ్ ఆపోజిట్ మీనింగ్, ఇంతకు ముందేమో రాంగ్ స్పెల్లింగ్ అడిగాడు, ఇప్పుడు ఆపోజిట్ వర్డ్గా అడిగాడు. ఎలివేషన్, దానికి ఆపోజిట్ మీనింగ్ ఏంటి? ఎలివేషన్ అంటే తగ్గించటం, దేనైనా ఒక దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించుకుంటూ అలా వచ్చినట్లయితే దాన్ని ఎలివియేషన్ అంటాం. సో దానికి అగ్రివేషన్ అంటే పెంచటం. క్లియర్గా ఫస్ట్దే ఆప్షన్గా కనిపిస్తూ ఉంది. మ్యాగ్నిఫికేషన్ పెద్దగా చేయటం, ఇంటెన్సిఫికేషన్ తీవ్రత పెంచటం, అల్యూజన్. సో ఇది మనకున్నటువంటి ఆప్షన్స్. సో ద ఫస్ట్ వన్ ఈస్ అగ్రివేషన్. సో దీని యొక్క మీనింగ్ ఆపోజిట్గా ఉన్నది ఎలివేషన్ అంటే తగ్గించడం, అగ్రివేషన్ అంటే పెంచడం. కాబట్టి 13th ఫస్ట్ వన్ ఈస్ ది ఆప్షన్. ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఐడెంటిఫై ది పార్ట్ దట్ హ్యాస్ ఎన్ ఎర్రర్. సో 4 భాగాలుగా ఈ సెంటెన్స్ ఉంది, దీంట్లో ఎర్రర్ని కనిపెట్టాలి. హౌ లాంగ్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇది కూడా టెన్స్కి సంబంధించింది. స్టార్టింగ్లో ఒకటి వచ్చింది టెన్స్కి సంబంధించి, ఇక్కడ మళ్ళీ వచ్చింది టెన్స్కి సంబంధించి. హౌ లాంగ్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇంతకుముందే చెప్పుకున్నాం. గత కొంతకాలంగా ఒక పని ఏదైనా స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నట్లయితే మనం ఉపయోగించవలసినటువంటి టెన్స్, ఇక్కడేం ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది, కానీ యాక్చువల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి. అంటే మీరు సరిచేసి రాయాల్సిన పని లేదు, ఎర్రర్ ఎక్కడుందో పడితే సరిపోతుంది. ఏ ఏరియాలో ఉంది, ఇక్కడ ఉంది. హౌ లాంగ్ ఆర్ యూ కాదు, హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనాలి, కానీ ఇక్కడ ఆర్ యూ అనేది ఉంది. సో పార్ట్ బి ఉన్నది తప్పు. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 4. చూస్ ది సూటబుల్ ఆప్షన్ దట్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ది అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఇడియం.
ద పోలీస్ హ్యాస్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ టు టేస్ట్ ది కల్పిట్. ఏ మాత్రం ఏది వదిలిపెట్టకుండా మనం సర్వం పనిచేస్తే నో స్టోన్ అన్టర్న్ అనేది చూడాలి. సో దొంగను పట్టుకోవడానికి వాళ్ళు ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టలేదు. ఫేస్డ్ ఆల్ ద ఛాలెంజెస్, యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్, డిడ్ ఎవ్రీథింగ్, ఇంటరాగేటెడ్ ఎవ్రీవన్. సో యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్. సో దీని అర్థమే ఎగ్జాక్ట్ మీనింగ్ అది. యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సురేష్ ఈజ్ యూజువల్లీ కామ్. జనరల్గా ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు. టుడే హీ అపియర్స్ రాదర్ డిస్టర్బ్డ్. ఈ రోజు డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నాడు. దీనికి ఆపోజిట్గా ఉన్నప్పుడు మనం ఎటువంటి కంజంక్షన్ పెట్టాలో చూడండి. చూస్ ది సూటబుల్ వర్డ్ టు కంప్లీట్ ది సెంటెన్స్ అన్నాడు. ఆప్షన్స్ ఏంది? డిస్పైట్, ఆల్సో, బట్, సో. సో డిస్పైట్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో సింపుల్ సెంటెన్స్లో వస్తుంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ డిస్పైట్ అనేది రానే రాదు. అదేవిధంగా ఆల్సో కూడా కానీ కాదు, దానికి సంబంధించింది కాదు. పూర్తిగా సో అనేది ఫస్ట్ దానికి అనుకూలంగా ఫస్ట్ జరిగితే దాని ఫలితంగా రెండో జరిగితే సో అనేది వాడతాం. ఫస్ట్ ఉన్న చెప్పినటువంటి క్లాజ్కి డిఫరెంట్గా సెకండ్ పార్ట్లో జరిగినట్లయితే మనం కంజంక్షన్ బట్టి వాడాలి. జనరల్గా కామ్గా ఉంటాడు, కానీ ఈ రోజు డిఫరెంట్. కానీ మనకు తెలుస్తూనే ఉంది, తెలుగులో కూడా అన్నాను అదే వర్డ్. కానీ అంటానికి ఇంగ్లీష్లో బట్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూస్ ది సూటబుల్ ఆప్షన్ టు కంప్లీట్ ది సెంటెన్స్. ఏంటది? ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ డాష్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ డాష్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్. ఈ రెండు బిట్లు, రెండు బ్లాంక్స్ కూడా ఒకే దాంతో ఫిల్ చేయాలి. చూడండి. వాట్, దేర్ ఫోర్ అంటే ఏది దేంట్లో వస్తుందో చూడాలి. సెకండ్ వన్ వాట్, బట్, హూ, సిన్స్, విచ్, దేర్ ఫోర్. సో ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ ఫస్ట్ దాంట్లో వస్తాయి. అంటే ఈ ప్లేస్లో వాటా, హూవా, విచ్. ఏదైనా ఇక్కడ థింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం విచ్ అనేది తీసుకోవాలి. ఆటోమేటిక్గా ఇది అయిపోయింది. సో సెకండ్ దాంట్లో కూడా ఇది జనరల్గా వస్తూనే ఉంటుంది. చూడండి. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇంపార్ట్స్, అది నాలెడ్జ్ ఇస్తుంది మనకి, అండ్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్ ఆల్సో. నాలెడ్జ్ని ఇస్తుంది కాబట్టి మనం పవర్ను కూడా కొంత కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. చూస్ ది సూటబుల్ సబ్స్క్రిప్షన్ ఫర్ అన్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్లో పెట్టే సబ్స్క్రిప్షన్ చివర్లో మనం పెడతాం చూసారా, అది చూడండి. ఆప్షన్ యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఎఫెక్షనేట్లీ, యువర్స్ ఒబీడియంట్లీ. ఇన్ఫార్మల్ లెటర్ అంటేనే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి రాసుకునేది. సో సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ, ఒబీడియంట్లీ, ఛాన్సే లేదు. ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్లో రాసేవి. సో ఏకైకంగా మిగిలింది యువర్స్ ఎఫెక్షనేట్లీ. ఇన్ఫార్మల్ లెటర్లో మనం యువర్స్ ఎఫెక్షనేట్లీ అని క్లోజింగ్లో పెడతాం, లేదా యువర్స్ లవింగ్లీ కూడా పెట్టవచ్చు. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎఫెక్షనేట్లీ ఉంది కాబట్టి ఇది చూజ్ చేసుకున్నాం. మెనీ లాస్ వర్ పాస్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్ ఓవర్ ద ఇయర్స్ నౌ సీమ్ లుడిక్రస్. ఈ లుడిక్రస్కి మీనింగ్ కావాలంటున్నాడు, దీన్ని రీప్లేస్ చేయాలి. చూడండి. ది అండర్లైన్డ్ వర్డ్ మీన్స్, దీని యొక్క మీనింగ్ ఆఫ్ ఏ వర్డ్ కంపల్సరీగా వస్తుంది. ఇప్పటికే ఒకటో రెండో వచ్చినాయి. దీని యొక్క ఇంపార్టెన్స్ మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. రిడిక్యులస్. సో ద సేమ్ ఈజ్ ది ఆప్షన్. లుడిక్యులస్ అంటే నాన్ సెన్స్, రిడిక్యులస్. సో ఎన్ని చట్టాలు చేసినా జరుగుతూనే ఉంది రిడిక్యులస్. సో ది రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ అన్డెనయబుల్, డీమీనింగ్, obsolete. So the correct option is ridiculous. Don't be late dash. Choose the suitable question tag. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్లో ఉంది. సో మనకు ఆటోమేటిక్గా డోంట్ బీ లేట్ నెగటివ్ సెంటెన్స్కి పాజిటివ్ తీసుకోవాలి. మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లో జనరల్గా మనం వాడేటువంటి ట్యాగ్ విల్ యూ. డోంట్ బీ లేట్, విల్ యూ. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాసేజ్ అనేది ఇవ్వటం జరిగింది. ఒక 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. డైమండ్స్, దాంట్లో ఉన్నటువంటి క్యారెట్స్, దాని వాల్యూస్, కలర్స్ ఎట్సెట్రా గురించి. సో దీనికి సంబంధించి మనకు క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ద క్యారెట్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సో ఇక్కడ మరి ఇది తెలియాలంటే పారాగ్రాఫ్ అంతా ఇక్కడ నేను చదువుకుంటూ కూర్చోవడం కుదరదు. ఈ ప్యాసేజ్ మీరు చదవండి. దీనికి ఆన్సర్స్ రాబట్టడం ఎలాగో చెప్తా. ఫస్ట్ ప్యాసేజ్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇంగ్లీష్ రానప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, అర్థమైనా కాకపోయినా ఫస్ట్ క్విక్ రీడింగ్ అనేది చేయాలి. క్విక్ రీడింగ్ అంటే స్పీడ్గా చదవాలి. ప్రతి ఒక్కళ్ళకి చాలా వర్డ్స్ తెలియని ఉన్నప్పటికీ ప్యాసేజ్ చేసేటప్పుడు క్విక్ రీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ రాకపోయినా సరే దీన్ని వేగంగా చదువుకోవటం రావటం వల్ల ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ పారాగ్రాఫ్లో ఏముందో తెలుసుకోగలుగుతారు. అది ఫస్ట్ టెక్నిక్. రెండోది ఏం చేయాలి? స్లో రీడింగ్ చేయాలి. సెకండ్ స్టెప్లో స్లో రీడింగ్ చేసేటప్పుడు మాత్రం మనకు తెలిసినటువంటి పదాలు ఉంటాయి, కొన్ని తెలియనటువంటి వర్డ్స్ కూడా దీంట్లో ఉంటాయి. తెలియనటువంటి వర్డ్స్ యొక్క మీనింగ్ తెలిసినటువంటి వర్డ్స్ ఆధారంగా గెస్ చెయ్యాలి. కొంత మీనింగ్ ఆల్రెడీ మనం క్విక్ రీడింగ్ చేయడం ద్వారా ఈ పారాగ్రాఫ్ దేని గురించో తెలిసింది, ఇందుట్లో ఏదుందన్న తెలిసింది. తెలిసినటువంటి పదాల ద్వారా తెలియని వాటిని మీనింగ్ని గెస్ చేయడం ద్వారా మనకి ఇంకా తెలియనటువంటి వర్డ్స్ని కూడా
అర్థం చేసుకోగలుగుతాం. సెకండ్ రీడింగ్ స్లో రీడింగ్ చేసేటప్పుడు బెటర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ను చదవాలి. ఫస్ట్ క్వశ్చన్స్లో ఏ విషయాలు అయితే అడగబడ్డాయో అది చూసిన తర్వాత పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ అర్థమైన తర్వాత ప్యాసేజ్లో ఆ విషయాలు ఉంటాయి అనేది అర్థమవుతుంది. అప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ తీసి దానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమై ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్యాసేజ్ చదివినట్లయితే ఇక్కడ మీరు ఇప్పుడు ఆ ప్యాసేజ్ అంతా ఇక్కడ నేను చదవటం కుదరదు కాబట్టి వీడియో పెద్దదవుతుంది. ద టర్మ్ క్యారెట్ ఈజ్ అసోసియేటెడ్ విత్, క్యారెట్ అనేది జనరల్గా మనం గోల్డ్ ఇట్లాంటి కోటికి వెళ్ళినప్పుడు వాడుతూ ఉంటాం. క్యారెట్ అనేది వెయిట్కి సంబంధించినటువంటి విషయం, బరువుకు సంబంధించిన పారాగ్రాఫ్ చదివితే మీకు క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్ ఆ ప్యాసేజ్ పైన ఉంది. అకార్డింగ్ టు ది ప్యాసేజ్ ద క్లారిటీ ఆఫ్ ఎ డైమండ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై బ్లెమిషెస్, కలర్లెస్నెస్, ఇన్నర్ ఫ్లాస్, కార్బన్ స్పాట్స్. దీనివల్ల కలర్ లేనటువంటి డైమండ్కి వాల్యూ పోవటం జరగదు అనేది పారాగ్రాఫ్లో ఉంది. ద వర్డ్ రిఫ్లెక్షన్ ఇన్ ద ప్యాసేజ్ రిఫర్స్ టు, మొత్తంగా ప్యాసేజ్ కింద 4 క్వశ్చన్స్ అనేది రావటం జరుగుతుంది. చూడండి, ద వర్డ్ రిఫ్లెక్షన్ ఇన్ ద ప్యాసేజ్ రిఫర్స్ టు దేనికి సంబంధించింది? చూడండి ఇక్కడ ఆప్షన్ రిఫ్లెక్షన్కి సంబంధించి మనకు తెలిసిందే, ప్రతిబింబించడం అంటాం. ద ప్రాసెస్ బై విచ్ లైట్ ఈజ్ సెంట్ బ్యాక్, మనం దేనిపైన లైట్ వేస్తే తిరిగి వచ్చేదాన్ని రిఫ్లెక్షన్ అంటాం. ఇక్కడ క్లియర్గా తెలుస్తూనే ఉంది. దీనికి పారాగ్రాఫ్ కూడా చదవాల్సిన పనిలే, బట్ అయినా మీరైతే పారాగ్రాఫ్ చదివే పెట్టండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దీస్ ఆర్ ఇన్విజిబుల్ టు ది కామన్ హ్యూమన్ హై అండ్ వీ కాంట్ అసెస్ ది బ్రిలియన్స్ ఆఫ్ ది డైమండ్ విత్ అన్ఎయిడెడ్ ఐ. ద అండర్లైన్డ్ వర్డ్ రిఫర్స్ టు, ఇక్కడ దీస్ అనే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటున్నాడు. కార్బన్ స్పాట్స్ అండ్ కట్స్, కార్బన్ స్పాట్స్, ఇన్నర్ ఫ్లాస్ అండ్ బ్లెమిషెస్, కార్బన్ స్పాట్స్ అండ్ ఇన్నర్ ఫ్లాస్ అండ్ కార్బన్ స్పాట్స్, ఇన్నర్ ఫ్లాస్ అండ్ కట్. ప్యాసేజ్ చదవటం ద్వారా మీరు ఈ బిట్ కూడా చూడొచ్చు. 24 బిట్స్ అనేవి ఇప్పుడు దాకా మనం చూడటం జరిగింది. ఈ 24 బిట్స్ కాంటెంట్కి సంబంధించినవి. ఇక రిమైనింగ్ 6 వచ్చేసి మనకు పెడగాజీకి సంబంధించింది. అంటే క్లాస్ రూమ్లో టీచింగ్ ఏ విధంగా చేయాలి, స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, అంటే మెథడాలజీ అంటాం ఈ పెడగాజీనే, ఏ మెథడ్ ఫాలో అవ్వాలనేది దీనికి సంబంధించి 6 బిట్స్ వస్తాయి. చూడండి, దిస్ లిసనింగ్ రిఫర్స్ టు ది ఎంజాయ్మెంట్ అండ్ ప్లెజర్. ఏ రీడింగ్ ఏ రకమైన లిసనింగ్ అని ఎంజాయ్మెంట్ లేదా ప్లెజర్కి సంబంధించింది అంటాం. సో జస్ట్ లిసనింగా, అప్రిషియేటివ్ లిసనింగా తెలుస్తూనే ఉంది. ఎంజాయ్మెంట్, ప్లెజర్ అంటేనే అప్రిషియేట్ చేయటం అని అర్థం. సో ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ అప్రిషియేటివ్ లిసనింగ్. సో క్రిటికల్ లిసనింగ్, ఫోకస్డ్ లిసనింగ్. సో ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ అప్రిషియేటివ్ లిసనింగ్. అరేంజ్ ది స్టేజెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎ సిలబస్. సిలబస్ మనం అన్ని ఇప్పుడు ఇంగ్లీష్ సిలబస్ మనం తయారు చేసుకుంటాం. ఏ పద్ధతిలో తయారు చేసుకుంటాం చూడండి, స్టెప్స్ ఇచ్చారు. సజెస్టింగ్ టీచింగ్ స్ట్రాటజీస్, ఎవాల్యుయేటింగ్ ది కోర్స్ అండ్ లెర్నర్స్, ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, లెర్నర్ డిస్క్రిప్షన్ అండ్ నీడ్స్, డిసైడింగ్ ఆన్ కోర్స్ కంటెంట్. సో ఇక్కడ ఇచ్చాడు అన్నీ కరెక్టే, బట్ సీక్వెన్స్ ఏది ఫస్ట్ అనేది చూసుకోవటం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చూస్తే మనం కోర్స్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఏం ఉండాలి చూడండి, లెర్నర్ డిస్క్రిప్షన్ అండ్ నీడ్స్. అసలు స్టూడెంట్కి ఏది అవసరమో చూసుకుంటాం. మనం ఏదైనా టెక్స్ట్ బుక్ రాసుకున్నామంటే ఏది పడితే అది రాసుడు కాదు కదా. ఫస్ట్ స్టూడెంట్స్కి ఏం అవసరం, వాళ్ళ అవసరాలు ఏందో ఐడెంటిఫై చేయడం ఫస్ట్ థింగ్ అవుతుంది. తర్వాత చూస్తే ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ రాసుకోవాలి. దేనికోసం ఏ టాపిక్ని ఎలా చెప్పాలి అనేది కొన్ని ఆబ్జెక్టివ్స్, ఏ టాపిక్లు ఏవి నేర్చుకుంటారనేది కూడా ఆబ్జెక్టివ్స్ రాసుకుంటాం. తర్వాత చూస్తే సో ఈ 2 అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత స్టేజ్లో డిసైడింగ్ ఆన్ కోర్స్ కాంటెంట్. ముందు కోర్స్ అప్పుడు తయారు చేసుకోవాలి, అవసరాలు చూడాలి, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ చూసుకోవాలి, తర్వాతనే కోర్స్ కాంటెంట్ అనేది తయారు చేసుకుంటాం. ఇక తర్వాత చూస్తే అప్పుడు ఎలా టీచ్ చేయాలి, క్లాస్ రూమ్లో ఏ పద్ధతిలో చేయాలి అనేది 4th స్టెప్గా ఉంటుంది. ఫైనల్గా ఉండేది పిల్లలకి టీచింగ్ చేసిన తర్వాత ఎవాల్యుయేషన్ చేయడం అనేది ఉంటుంది. పేపర్ కరెక్షన్ కావచ్చు, ఇంటర్నల్ అసెస్మెంట్ కావచ్చు, ఎక్స్టర్నల్ అసెస్మెంట్ కావచ్చు. అసెస్మెంట్ అనేది చివర్లో జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ మనకున్నది ఈ ఆప్షన్ 4 DCEAB. సో జనరల్గా ఏ టెక్స్ట్ బుక్ మనం ప్రిపేర్ చేసినా, ఏ క్లాస్ రూమ్కి ఎప్పుడైనా టెక్స్ట్ బుక్స్ మారినా ఈ అవసరాలు వీటి ప్రకారమే ఈ 5 ఆబ్జెక్టివ్స్ ఏదైతే మనం మైండ్లో ఇక్కడ చూస్తున్నామో వీటి ఆధారంగా మనం టెక్స్ట్ బుక్ అనేది తయారు చేసుకోవటం జరుగుతుంది. ఒక కరికులం తయారు చేశామంటే ఒక క్లాసుకు సంబంధించి వీటిని బేస్ చేసుకొని మాత్రమే చేయబడుతుంది. ఇది కంపల్సరిగా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. జనరల్ నాలెడ్జ్ అనమాట ఇది. నోట్ మేకింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్, నోట్ మేకింగ్ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది, లిసనింగ్, రైటింగ్. నోట్ మేకింగ్ అన్నా రైటింగ్ అన్నా ఒకటే, సో ఇది రాంగే. సో రీడింగ్ నోట్ మేకింగ్ సంబంధం లేదు. నోట్ మేకింగ్ అంటే రాయటం, స్పీకింగ్ మాట్లాడటం కాదు. నోట్ మేకింగ్ అనేది జనరల్గా ఎప్పుడు చేస్తాం, ఒక రిపోర్టర్లు కానీ ఇంకెవరైనా కానీ చేసేటప్పుడు ఏం చేస్తారు, ముందు వింటూ రాసుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా నోట్ మేకింగ్ అనేది
లిసనింగ్ కి అసోసియేట్ అయి ఉంటుంది. వినటం రాయటం ఇది ప్రాసెస్. దిస్ క్వశ్చన్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది ఇంటర్ప్రిటింగ్ ఐడియాస్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. సో మనకి ఇంత లెంత్గా ఉన్నది ఏంటది? ఐడెంటిఫై చేయటం, ఇంటర్ప్రెట్ చేయటం, ఇన్ఫరెన్సెస్ డ్రా చేయటం, ఇదన్నీ జరగాలంటే ఇంత లెంత్గా జరిగేటువంటి ప్రాసెస్, ఎక్కువ డీటెయిల్డ్గా అనాలిసిస్ జరిగేటువంటిది ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఈ మిగతా మూడింట్లో కూడా ఇవి షార్ట్ ఆన్సర్స్, ఇవి కానే కాదు. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. కాంప్రిహెన్సిబుల్ ఇన్పుట్ ఈస్ ది crucial and necessary ingredient for the acquisition of language. This is associated with Vygotsky, Stephen Krashen, Jean Piaget, Pavlov. సో ఇది తెలియాలి, ఇంగ్లీష్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏ క్వశ్చన్ అడిగినా కానీ, మనం ఏది చేసినా కానీ ఇన్పుట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇన్పుట్ ఇచ్చిన తర్వాతనే మనం ఏదైనా ప్రొడక్షన్ తీసుకోవాలనేటువంటి ఐడియా ఇచ్చింది స్టీఫెన్ క్రాషన్. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇంగ్లీష్ టీచర్స్గా ఎవరు అవ్వాలనుకుంటారో, లేదా ఇంగ్లీష్లో నాలెడ్జ్, పర్టికులర్గా ఈ సిసి మెథడ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతికి ఈ వ్యక్తే మూల కారణం. ఇన్పుట్ అనేది ఇచ్చిన తర్వాతనే మనం ఏదైనా అవుట్పుట్ తీసుకోవాలన్నటువంటి ఈ ఫిలాసఫీ తీసిందే ఇతను. లాస్ట్ బిట్, పిక్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ సిసిఈ ఇన్ ద తెలంగాణ స్టేట్ బోర్డ్. తెలంగాణ స్టేట్ బోర్డులో సిసిఈ ఏ విధంగా అమలవుతుందో చూడండి. In an academic year, formative assessment is conducted 4 times and summative assessment is conducted 1 time. ప్రతి సంవత్సరం కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్స్ మనం చూసినట్లయితే స్కూల్స్లో 4 times జరుగుతాయి. అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్ 2 times జరగాలి. ఆ రకమైనటువంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి, అది మాత్రమే కరెక్ట్, మిగతా అన్నీ రాంగే. సో చూడండి, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ కండక్టెడ్ 4 times అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ కండక్టెడ్ 2 times. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, మిగతావన్నీ ఆటోమేటిక్ రాంగ్. 4 FAs 2 SAs అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మీరు టెట్ పేపర్ 1 లాస్ట్ ఇయర్ వచ్చిన దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో మరిన్ని పేపర్ని, అదేవిధంగా మరిన్ని టాపిక్స్ని చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. ఇంగ్లీష్ విత్ జగదీష్.